దేవుని కోసం చేయాలి కదా. నీకు కష్టం కలిగినా, ఇబ్బంది కలిగిన, కుటుంబం కోసం నిలబడట్లేదా? దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం నిలబడండి. ఇబ్బందులైనా దేవుని కోసం నిలబడితే నిన్ను పుటం వేసి వనెలోనికి తీసుకొస్తాడు, వెలుగులోనికి తీసుకొస్తాడు, మహిమనిస్తాడండి. దేవుని యొక్క మహిమ మన అందరికీ అనుగ్రహించబడును గాక. ఆయన మహిమ పొందాలి మనం. క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం ఏందో తెలుసా? చాలామందికి తెలియదు అది. ఉద్యోగాలు కావాలి, వ్యాపారాలు అభివృద్ధి చెందాలి, వ్యవసాయం దీవించబడాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు పెద్దలు అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, వారి పెళ్ళిళ్ళు చేయాలి, వారి పిల్లలు ఇదే దాస ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. ఇవన్నీ దేవుడు చేస్తాడు. కానీ ఎక్కడ తెలుసా? అసలు మూలం ఏందో తెలుసా? మనము దేవుని యొక్క మహిమను పొందుకోవాలి.